హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి. ఈ రోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే ఒక కర్రీ రెసిపీని అయితే చేసి చూపించబోతున్నానండి. ఇది చాలా చాలా బాగుంటుందండి. చేయడం అయితే చాలా ఈజీ అనమాట. ఇంకా ఈ రోజైతే నేను ములక్కాడ కోడిగుడ్లు ఇంకా బంగాళదుంపలు వేసి కర్రీ తయారు చేయబోతున్నానండి. ఇది రైస్లో కానివ్వండి, టిఫిన్ ఐటమ్స్లో కానివ్వండి చాలా బాగుంటుంది. ఇంకా దీని తయారీ కోసం అయితే కడాయి పెట్టి అందులో ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తున్నాను. కొంచెంగా ఉప్పు, పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలండి. ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. నేను ఒక 1 టేబుల్ స్పూన్కి కొంచెం తక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చు, కాకపోతే టేస్ట్ బాగుంటుంది, కొంచెం వేసుకోండి. దీంట్లో కట్ చేసి ఉంచిన ములక్కాడ ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేసానండి. 2 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకున్నా, ఒక పెద్ద ములక్కాడ ఒకటి తీసుకున్నాను. కొంచెంగా సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంటలో ఉడకనివ్వాలి. ఇంక నేను కర్రీ చేస్తున్న ఈ కుక్వేర్ వచ్చేసి ద ఇండస్ వ్యాలీ అనే వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి. ఇది స్టెయిన్లెస్ స్టీల్ టర్బో కుక్ స్టాక్ పాట్ అనమాట. మనకి కొంచెంగా బిర్యానీ చేసుకోవాలనుకున్నా, కొంచెం క్వాంటిటీలో వచ్చేసి మనం కర్రీ చేయాలనుకున్న దీంట్లో చేసుకోవచ్చండి. కొంచెం అంటున్నాను కదా, చిన్నగా ఉంటుందని చెప్పి అనుకోకండి. ఇది 2 లీటర్స్ కెపాసిటీ అండి. మూత వచ్చేసి మనకి గ్లాస్ లిడ్ అనేది వస్తుంది అనమాట. ద ఇండస్ వ్యాలీలో మీరు ఏ ప్రొడక్ట్ తీసుకున్నా కృపా 12 అని చెప్పేసి నా కూపెన్ కోడ్ ఉపయోగించారంటే కనుక వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్తో పాటు ఇంకా 12% డిస్కౌంట్ ప్రతి కుక్వేర్ పైన ఉంటుందండి. దీంతో పాటుగా ఈ చిన్న జగ్గు మోడల్లో ఉన్న పాలు కాచుకునేది తీసుకున్నానండి. ఇది చాలా క్యూట్గా ఉందన్నమాట. దీంట్లో మనం కొంచెం క్వాంటిటీలో పాలు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, కాఫీ కానివ్వండి కాచుకోవచ్చండి. అదైతే స్టెయిన్లెస్ స్టీల్ అండి. 650 ml కెపాసిటీ ఉంటుంది. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లోని ఫస్ట్ కామెంట్లోని పిన్ చేసి పెడతాను చూడండి. ఇంక ఇక్కడ చూసారంటే ములక్కాడ ముక్కలు ఇంకా బంగాళదుంప ముక్కలు బాగా మగ్గాయండి. టమాటో ముక్కలు వేసాను, కారం, ధనియాల పొడి వేసానండి. నేను వాడే కారంలో ధనియాల పొడి ఉండదు కాబట్టి ధనియాల పొడి వేస్తాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి కారం బ్యాలెన్స్గా ఉంటుంది, కూర కూడా చిక్కదనం ఉంటుంది అనమాట. ఒకసారి కలిపేసి మూత పెట్టి తక్కువ మంటలో ఒక 2 నిమిషాలు వదిలేసానండి. కారంలో ఉండే పచ్చివాసన, ధనియాల పొడిలో ఉండే పచ్చివాసన పోయే వరకు ఉంటుందని చెప్పేసి ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ నీళ్లు పోసి ఉడికించిన గుడ్లు అయితే వేస్తున్నాను. నేనైతే 3 వేసాను, మీరు ఒక 5 నుంచి 6 కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెంగా గరం మసాలా వేసానండి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. కొంచెం ఉప్పు తక్కువైందని చెప్పేసి ఉప్పు కూడా కొంచెం వేస్తున్నాను. నేను ఎప్పుడు సాల్ట్ వేసినా ఒకేసారి ఎక్కువగా వేయను అనమాట, కొంచెం కొంచెంగా వేస్తూ ఉంటాను. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలిపేసి మూత పెట్టి తక్కువ మంటలో 3 నుంచి 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఉడికేటప్పుడే కొంచెంగా కొత్తిమీర కూడా వేసానండి. వీడియో క్లిప్ అనేది తీయలేదనమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప ములక్కాడ కోడిగుడ్ల కర్రీ తయారైపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే మా ఇంటి అభిరుచి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లోని ఇంకా ఇన్స్టాగ్రామ్లోనూ ఫాలో అవ్వండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.